ఇవ్వడం వల్ల దీవెనలు వస్తాయి. ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టడం వల్ల దీవెనలు వస్తాయి. ఆ దీవెనలు మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? క్రియల రూపకంగా మనం ఉండాలి. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నీవు చేసే పనులన్నీ, నేను చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడన్నా లెక్క, అడుగుతాడన్నా తీపు రోజు నిన్ను లెక్క అడుగుతాడన్నా. చీకట్లో చేశానని నన్నెవరు చూస్తారని, చూసినా నాకేమని ఎవరేమి చేస్తారని విర్రవీగుచున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా? చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ, నేను చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. దేవుడు ఎంత ఆస్తి ఇచ్చినా, ఐశ్వర్యం ఇచ్చినా, పిల్లల్ని ఇచ్చినా, ఏమైనా కానివ్వండి, మనలో గర్వం అనేటటువంటిది రాకుండా మనలో ప్రేమను తొట్టిల్లకుండా కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రేమ లేని వాడు నా వాడు కాదని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. శక్యమైతే అందరితో సమాధానంగా ఉండమని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. యేసు ప్రభు వారు నిన్ను నన్ను ప్రేమించడానికి గల కారణం ఏమిటంటే, మనము పాపంలో నశించిపోకూడదని చెప్పి ఆయన నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ తప్పిపోయినటువంటి ఆ గొర్రెను కాపాడుకొని వచ్చినట్టుగానే తప్పిపోయిన నా జీవితాన్ని కాపాడడానికి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఉన్నాడు. అపొస్తల కార్యం 20వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని అందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గురించి, మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండు. మనము జాగ్రత్తగా ఉండమని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అయ్యో ఆ ఎదుటింటి వాళ్ళు బాగలేరు, ఈ పక్కింటి వాళ్ళు బాలేరు, ఈ పక్కల బాలేరు, ఇంటికి బాలేరు, వీళ్ళ కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాళ్ళని ఎత్తి చూపించడానికి వీల్లేదు. ఒక ఏళ్ళు వాళ్ళకి ఎత్తి చూపిస్తే 4 ఏళ్ళు మన వైపు చూపిస్తాయి. అంటే మనల్ని మనము జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ప్రియులారా, మనల్ని మనం ఎట్లుండాలి? జాగ్రత్త చూసుకోవాలి. జాగ్రత్తగా ఉండడం వల్ల దేవుని యొక్క మహిమను మనము చూడగలుగుతాం. దేవుని యొక్క మహిమను మనం చూడగలుగుతాం. కాబట్టి సర్వోన్నతమైనటువంటి స్థలంలో ఏముందమ్మా? మహిమ. దేవునికి మహిమ. భూమి మీద ఉన్న మనుషులకు సమాధానం. మనమందరం సమాధానంతో నిండుకొని ఉండాలని చెప్పి దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచి ఉన్నాడు. దయచేసి ఈ క్రిస్మస్ సందర్భంగా మనం ఆలోచన చేయాల్సినటువంటిది ఏమిటి అని అంటే, దేవుడు గొప్పవాడు, దేవుడు మహోన్నతుడు. దేవుడు నా కొరకు తగ్గించుకొని ఆయన పశుల పాకలో జన్మించాడు. నా కొరకు ఆయన పొత్తిగుడ్డలు, బట్టలు లేకుండా పొత్తిగుడ్డల చేత ఆయన తగ్గించుకొని ఆయన జన్మించి ఉన్నాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో మనం ఏం చేయాలి? తగ్గించుకొని ఉన్నతంగా జీవించే వారిగా మనం ఉండాలి. మనము దేవుడిచ్చిన ప్రేమను ఎల్లడిపరుస్తూ ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. నాయనా, ఈ యొక్క మధ్యాహ్నం కాలమందు ఆత్మకూరు పట్టణంలో నాయనా మరి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడం. ప్రతి ఆదివారం మేము ఆరాధిస్తున్నాయన మిమ్మల్ని గణపరచడానికి, సర్వోన్నతమైన స్థలంలో మీకు మహిమ కలగడానికి ఈ లోకంలో మేము గణపరుస్తూ, మహిమపరుస్తూ
ఉంటూ ఉండగా ఈ భూమి మీద మనుషులందరికీ సమాధానం కొరకు నేను మీ కుమారుని లోకానికి పంపించి సమాధానాన్ని మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ, వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి నైనా ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి ప్రియులందరినీ నైనా మీరు దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని, మళ్ళీ మేము క్రిస్మస్ వరకు నైనా మీ సన్నిధిని మేము విడవకుండగా నైనా మా హృదయంలో అనుదినము ధ్యానం చేస్తూ, స్తుతి చెల్లిస్తూ, ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ, వాక్యాన్ని బోధించుకుంటూ, బోధన వింటూ, సత్యమందు ప్రతిష్ఠింపబడి ప్రతి ఆదివారం నైనా ప్రార్థన, పాటలు, వాక్యము, బలలో చేయి వేయడము, కానుకలు ఇవ్వడము, ఈ 5 భాగాలను సత్యారాధనలో మేము జరిగిస్తూ సత్యమందు ప్రతిష్ఠింపబడి ఉండి నాయనా మమ్మల్ని మీరు క్షమించినట్టుగా ఇతరులను మేము క్షమించి, మీరు మమ్మల్ని ప్రేమించినట్టుగా ఇతరులను మేము ప్రేమించి, నేను వారిని పొరుగు అని ప్రేమించి సత్యమందు మేము నిలబడడానికి నాయనా ఈ లోకంలో మేము ఒకవేళ మీరు పిలిచినప్పుడు మేము చనిపోతే మీ దగ్గర మేము పరలోకంలో నెమ్మదిగా, పరదేశంలో నెమ్మదిగా ఉండేటటువంటి భాగ్యాన్ని మీరు మాకు అనుకరిస్తారని చెప్పి క్రియల రూపకంగా మా జీవితాన్ని మీ ముందు ఉంచడానికి సహాయం చేయమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణ రక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్.